దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్స్ టు హిమ్. పాపం ఆయన ఎంత బాధపడి, ఎంత థింక్ చేసి ఇలా మాట్లాడారు. 2 వర్డ్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అది. మాట్లాడకుండా ఉంటే బావుండేది. బట్ ద వే he said was wrong. But the topic he brought on that stage was necessary. ఇప్పుడు హీరోయిన్స్‌కి నిధి అగర్వాల్ గారు మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారండి? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతోంది మన సమాజం? నేను హిందూ మన సంప్రదాయం అదని గురించి మాట్లాడలా. నేను కూడా వెస్టర్న్ డ్రెస్ వేసుకుంటా. బట్ నా లిమిట్ ఏంటి? బీ ఎ రోమన్ ఇన్ రోమ్. ఆ పద్ధతి పాలిస్తా. మీరు ప్రైవేట్ పార్ట్స్‌ని పబ్లిక్‌గా పెట్టుకొని ఓకే. ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉండాలండి. అనసూయ గారు అవ్వచ్చు, వాటెవర్ ద ద సో కాల్డ్ సింగర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది హీరోయిన్స్‌కి. ఓకే. అండ్ నాకు అది నచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ వుమన్ ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. మీరు మీ దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ అయినా కూడా మీ మీద అంత యూనో గ్రూపింగ్ జరుగుతోంది అంటే నార్మల్ మనలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు కాలేజ్‌కి వెళ్తాము, ఆఫీస్‌కి వెళ్తాము. ఎలా అవుతుంది? మీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారా? ఇంటర్నెట్‌లో సో చీప్ ఇప్పుడు ఇంటర్నెట్ ₹22 పర్ డే. అది సరిపోతుంది వాళ్ళకి. వేసుకుంటారు. మిమ్మల్ని చూస్తారు. వాళ్ళకి లోపల ఏమవుతుందో తెలియదు. సమ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. చూసే ప్రతి పాపని వాళ్ళు కామన్‌తోనే చూస్తున్నారు. ఆమె ఫుల్ నిండు బట్టలు వేసుకున్నా సరే. సో, మూవీస్ వల్ల అవుతుంది అని మీకు కనిపించట్లేదా? ఎందుకండి ఐటెమ్ సాంగ్స్ పెట్టేది? ఐటెమ్ సాంగ్స్ వల్లనే మూవీ నడుస్తుందా? అమ్మాయిలు కొంచెం ప్రైవేట్ పార్ట్‌ని ప్రైవేట్‌గా పెట్టుకోండి. పబ్లిక్‌గా కాదు. మీరు ట్రెండ్స్‌కి వెళ్ళి ట్రాజెడీ తెస్తున్నారు, తెప్పించుకుంటున్నారు. మీరు అది ట్రెండ్స్ అంటే అన్నీ విప్పి చూపించడాలు కాదండి. అది వెస్టర్న్. వెస్టర్న్ వాళ్ళకి వదిలేద్దాం. మనము అట్‌లీస్ట్ చీర కట్టుకోమనట్ల. బట్ అట్‌లీస్ట్ నిండుగా చుడిదారున్నాయి, డ్రెసెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అది వదిలి ఇంతవరకు కనిపించేది ఎందుకండి? బట్ వాటెవర్